తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు, ఈ నియామకం ఎప్పుడు జరుగుతుందనే ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సునీల్ బన్సల్ ఆ పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ వరుసగా భేటీ కావడం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తోందో అని జాతీయ నాయకత్వం యోచిస్తోందో అనేది తెలియాలి. బీజేపీ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ బన్సల్ రాష్ట్ర కార్యాలయానికి రావడం, అలాగే రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకి సంబంధించి చర్చోపచర్చలు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అడిగి తెలుసుకుందాం. అజయ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సునీల్ బన్సల్ బీజేపీ నేతలతో వరుసగా సమావేశమవుతున్నారు. ఇప్పటివరకు ఉదయం నుండి సాయంత్రం వరకు 18 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతో ఆయన సమావేశమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీలో క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తున్నటువంటి విషయం మనకు తెలుస్తుంది. గత 6 నెలల్లో కూడా బీజేపీ సభ్యత్వం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. మండలాధ్యక్షులు, బూత్ కమిటీలను కూడా కంప్లీట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ మండలాధ్యక్షులు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల ఎంపిక అనేది చివరి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక అనేది ఉంటుంది. ఆ ఎంపిక నేపథ్యంలోనే బీజేపీ సంబంధించినటువంటి కీలక నేతలతోటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ సమావేశమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈరోజు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, అదేవిధంగా అరవింద్ మీనన్, రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్, అదేవిధంగా రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, వీళ్ళంతా కూడా బీజేపీ నుండి వచ్చినటువంటి ఏదైతే 18 జిల్లాలకు సంబంధించినటువంటి నేతలతోటి విడివిడిగా సమావేశమవుతూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, మండలాధ్యక్షుల సంబంధించినటువంటి నియామకం, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు ఎవరు ఉంటే బాగుంటుందనేది అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధుల్లో వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరొక వైపు దీనికి సైమల్టేనియస్గానే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనే అంశాలపైన కూడా అరవింద్ మీనన్ ఇప్పటికే అభిప్రాయ సేకరణ ప్రారంభించినట్టుగా కొంత సమాచారం అయితే ఉంటుంది. ఎవరైతే రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి పేర్ల విషయానికి వస్తే ఇప్పటికే అనేకమైనటువంటి పేర్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటు బండి సంజయ్ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మరోసారి ఆయన అధ్యక్షుడు అవుతారన్న చర్చ కూడా సాగుతుంది. అదేవిధంగా ఈటల రాజేందర్, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్, అదేవిధంగా మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావుతో పాటు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు పేర్లు కూడా వినబడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదేవిధంగా మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, రామచందర్ రావు పేర్లు కూడా వినబడుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనబడుతుంది. అయితే ఇలా అనేక మంది పేర్లు వినబడుతున్నప్పటికీ కూడా వీళ్ళనంత తొందరగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారన్నది మాత్రం ఉత్కంఠనైతే వీడట్లేదు. అయితే అభిప్రాయ సేకరణ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయిన తర్వాతనే రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో 9వ తేదీ వరకు మండలాధ్యక్షులను పూర్తి చేసుకోవడం, ఆ తర్వాత జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్ర అధ్యక్షుని అయితే ప్రకటించనున్నారు. ఓకే అజయ్, థ్యాంక్ యూ.